ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరంగా టాస్క్లు అయితే జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ కి ఒక మజాక్ ఇస్తూ సాంగ్స్ ని ప్లే చేయడం జరుగుతుంది. ఈ సాంగ్స్ కి డాన్స్ కూడా చేయాలి కంటెస్టెంట్స్. డాన్స్ చేస్తూ చాలా రిలాక్స్ అవుదాం అనుకున్నారు కంటెస్టెంట్స్ అందరూ. కానీ దాని తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీరు సాంగ్స్ వచ్చినప్పుడు డాన్స్ చేయాలి. సాంగ్ ఆగిన వెంటనే మీ ముందు ఉన్న కొన్ని కలర్స్ హోల్స్ లో నేను ఒక కలర్ పేరు చెప్తాను. మీలో ఎవరు ఎక్కువ సార్లు ఆ హోల్ లోంచి బయటకు అటువైపు వెళ్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా ఆ హోల్ లోంచి అటువైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ముందుగా భరణి అండ్ దివ్య వీళ్ళిద్దరు ఒక పేరు కాబట్టి వీళ్ళిద్దరిలోంచి దివ్య అయితే ఈ టాస్క్ ఆడడం జరుగుతుంది. ఇక ఈ టాస్క్ లో ముందుగా అయితే దివ్య ఆ హోల్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా దివ్యని ఆపాలని చాలా గట్టిగా వెనక నుంచి లాగుతూ ఉంటారు. అయినా సరే దివ్య ఎవరిని లెక్క చేయకుండా చాలా కష్టపడి మొత్తం మీద అటువైపుకి అయితే వెళ్ళిపోతుంది. ఇక దీన్ని చూసి భరణి గారు అయితే చాలా బాగా ఆడవు దివ్య అంటూ హక్ చేసుకోవడం జరుగుతుంది. భరణి గారు దివ్యాని హక్ చేసుకోవడం చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ ఎందుకంటే దివ్యాని అందరూ ఆపాలని చాలా గట్టిగా ప్రయత్నించారు. ఇక భరణి గారు దివ్యాని పట్టుకోవడంతో తనుజ కూడా హ్యాపీగా ఫీల్ అయినట్టు ఫీల్ అవుతుంది. కానీ ఫేస్ అయితే కొద్దిగా మారుతుంది. ఇక భరణి అండ్ దివ్య అయితే ఇలా క్లోజ్ గా ఉండడం చూసి పక్క తనుజ అయితే కుళ్ళుకుంటుంది. బికాస్ మొన్న ఒకసారి హౌస్ లో తనుజాకి భరణి అయితే ఇలా చెప్పింది, మీరు నేను ఒకే పేరుగా ఆడదామని నేను ఎందుకు చెప్పలేదంటే మీరే అర్థం చేసుకోవాలి. దివ్య ఆల్రెడీ బయట నుంచి వచ్చింది. తన హౌస్ లో ఏం జరుగుతుందో అన్ని చూసే వచ్చింది. తనకు అన్ని తెలుసు. తను మీతోనే ఎందుకు ఉండాలనుకుంటుంది అది మీరే ఆలోచించుకోండి అంటూ భరణి గారికి అయితే హింట్ ఇచ్చినట్టు చెప్పింది. కానీ భరణి గారు అయితే అదేం పట్టించుకోలేదు. దివ్య చాలా మంచిది, ఏమైంది టాస్క్ ఆడుతుంది అంతే కదా, నాకు ఒకవేళ నేను విన్నర్ అయితే నా కప్పేం పట్టుకెళ్లిపోదు కదా అంటూ భరణి గారు అయితే లోన్ ఫీల్ అవడం జరుగుతుంది. కానీ తనుజ అయితే ఖచ్చితంగా భరణి గారు దివ్యతో ఉండడం చూసి ఫీల్ అవుతుంది. నేను నానా నానా అంటూ భరణి గారు చుట్టూ తిరుగుతుంటుంటే భరణి గారేమో దివ్య అంటూ తన చిన్న కూతురు చుట్టూ తిరుగుతున్నారని తెగ ఫీల్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? టాస్కుల్లో భాగంగా తనుజ అయితే టాస్కుల్లో ఏది ఆడట్లేదు. బికాస్ పర్సనల్ గా వెళ్ళిపోతుంది. నానా అని అనొచ్చు, కానీ భరణి గారు వేరే వాళ్ళతో కూడా క్లోజ్ గా ఉంటే తనెందుకు అలా బొంగమూతి పెడుతుందో తను అర్థం చేసుకోవట్లేదు. నువ్వే అర్థం చేసుకుంటున్నావు దివ్య అంటూ భరణి గారు దివ్యతో కూడా చెప్పడం జరిగింది. మరి తనుజ, భరణి అండ్ దివ్య వీళ్ళ ముగ్గురులో ఎవరు కరెక్ట్? తనుజ కరెక్టా, భరణి దివ్య కరెక్టా? మరి బయట నుంచి వచ్చింది దివ్య. సో దివ్య తప్పంటారా లేదా తనుజ తప్పంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.